పర్ డే. అదే అది క్లారిటీగా చెప్పండి. ఏదైనా మీరు ఒక ప్రాజెక్ట్ చెప్పేటప్పుడు వాళ్ళు శ్రీశైలం నుంచి సార్ తీసుకునేది ఏదైనా ఆ ప్రాజెక్టు పేరు, లొకేషను, దాని కెపాసిటీ, సార్ అంటే ఎంత వాళ్ళు తీసుకెళ్ళగలరు, తీసుకెళ్తుండ్రు, దాని డిజైన్ ఏందనేది కూడా క్లారిటీగా చెప్పండి అందరికి. సార్ ఓకే. అంటే ఈ పోత్రేట్పాడు ఉంది సార్ మనం 80,000 క్యూసెక్స్ అనుకుంటే కదా. అవును సార్. సో ఇది 3 టీఎంసీ. సార్ దాని తర్వాత వచ్చే ముచ్చుమర్రి కానీ ఇవన్నీ కూడా టోటల్గా శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి ఆంధ్రప్రదేశ్ టోటల్గా పర్ డే ఎంత తీసుకెళ్ళగలుగుతుందో, ఎంత డిజైన్ చేసిండ్రో, ఎప్పుడెప్పుడు డిజైన్ చేసారు ఈ ప్రాజెక్ట్, వాటి వివరాలు క్రిస్టల్ క్లియర్గా చెప్పండి ఇయర్ వైజ్. సార్ ఓకే. సో తర్వాత హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, ఈ ప్రాజెక్ట్ కూడా శ్రీశైలం ఫోర్ షోర్ నుంచి రిజర్వాయర్ నుంచి అప్రోచ్ ఛానల్ ఉండేసి తర్వాత లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉంటుంది ఇక్కడ. సారీ, ఇది అంటే మొదట కన్స్ట్రక్షన్ చేసింది మల్యాల లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్. అది కూడా అంటే హెచ్ఎన్ఎస్ఎస్ మొదట ఇక్కడ స్టార్ట్ అయింది, కన్స్ట్రక్షన్ కూడా ఇక్కడ స్టార్ట్ అయింది. ఇది శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అప్రోచ్ ఛానల్ నుంచి దాదాపు 4 కిలోమీటర్ల అప్రోచ్ ఛానల్ నుంచి 833 ఫీట్ లెవెల్ నుంచి దీన్ని లిఫ్ట్ చేసే విధంగా పంపులు ఏర్పాటు చేసినారు. అయితే తర్వాత 3850 క్యూసెక్స్ సామర్థ్యంతో వీటిని నిర్మించడం జరిగింది. ఆ తర్వాత దీన్ని 798 ఫీట్ల నుంచి కూడా రిజర్వాయర్ నుంచి తీసుకోవాలి శ్రీశైలం రిజర్వాయర్ అన్న ఉద్దేశంతో ముచ్చుమరి దగ్గర మరొక పంప్ హౌస్ని ఏర్పాటు చేసినారు. ఈ అప్రోచ్ ఛానల్ రిజర్వాయర్లో లోపల నుంచి ఉంటుంది 790. అది కూడా ఇప్పుడు ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టినారో అదే సేమ్ లెవెల్లో కూడా 797 ఫీట్ నుంచి తీసుకునే విధంగా నిర్మించారు. ఆ ముచ్చుమరి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, అట్లాగే దాని పక్క కేసీ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా ఒకటి. ఆ కేసీ కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నేరుగా వెళ్ళి కేసీ కెనాల్లో పడతాయి 1000 క్యూసెక్స్ కెపాసిటీ. ఇది 3850 క్యూసెక్స్ కెపాసిటీ ముచ్చుమరి ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నుంచి ముచ్చుమరి అంటే ఇది హెచ్ఎన్ఎస్ఎస్ సంబంధించి అంటే రెండు ఉంటాయి, ఒకటి హెచ్ఎన్ఎస్ఎస్, ఇంకొకటి కేసీ కెనాల్ లిఫ్ట్. హెచ్ఎన్ఎస్ఎస్ కూడా 3850 ఉండింది, అది మళ్ళీ తీసుకెళ్ళి హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్లో పడుతుంది. సో దాన్ని తర్వాత కాలం లోపల 6300 క్యూసెక్లుగా హెచ్ఎన్ఎస్ఎస్ ముచ్చుమరి లిఫ్ట్ని అట్లాగే హెచ్ఎన్ఎస్ఎస్ మల్యాల లిఫ్ట్ని కూడా పెంచడం జరిగింది. సో వీటికి సంబంధించి ట్యాబులర్ ఫామ్ లోపల తర్వాత వాటి విస్తారంగా చెప్తాను. సో అట్లాగే ఈ హెచ్ఎన్ఎస్ఎస్ కేసీ కెనాల్ లిఫ్ట్ ఇవి కాకుండా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఉన్నటువంటి మరొక ప్రాజెక్టు, ఇది శ్రీశైలం ప్రాజెక్ట్ ఇక్కడ ఉంటే ఇక్కడ టనెల్ ద్వారా తీసుకున్నటువంటి మరొక ప్రాజెక్టు వెలిగొండ ప్రాజెక్టు. ఇది 1 టీఎంసీ పర్ డే తీసుకోగలిగినటువంటి సామర్థ్యంతో ఆల్రెడీ కన్స్ట్రక్షన్ దాదాపు పూర్తి కావస్తున్నది. సో ఇవి ముఖ్యంగా శ్రీశైలం నుంచి ఉన్నటువంటి ప్రాజెక్ట్స్. స్కీమాటిక్ డయాగ్రామ్లో కొంత స్పష్టంగా ఉండే విధంగా. సో ఇది అంటే ఇంతకుముందు మనం చూసింది ఏదైతే ఉందో ఆ దాంట్లో ఇది కృష్ణా రివర్ అయితే ఇది జూరాల బ్యారేజ్. ఆ బ్యారేజ్ అంటే జూరాల ప్రాజెక్టు. దీని తర్వాత శ్రీశైలం డ్యాము, ఇక్కడ మనకి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, అప్రోచ్ ఛానల్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, లిఫ్ట్ స్కీము, ఎస్ఆర్ఎంసీ నుంచి బనకచర్ల, ఇక్కడ నుంచి 4 రెగ్యులేటర్లు, అదేవిధంగా హెచ్ఎన్ఎస్ఎస్ ముచ్చుమరి నుంచి అట్లాగే అంటే ఇక్కడ 6300 క్యూసెక్లు, ఇక్కడ 6300 క్యూసెక్లు. ఇంతకుముందు 3880 ఉండే, అది 6300 క్యూసెక్లకు మారింది. తర్వాత ఇక్కడ 6300 రెండు కలిపితే మనకి 12600 క్యూసెక్లు అంటే 1.1 టీఎంసీ పర్ డే తీసుకునే విధంగా సామర్థ్యం ఏర్పడింది ఇక్కడ. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ 3 టీఎంసీ పర్ డే అయితే ఎస్ఆర్ఎంసీ యొక్క కెపాసిటీ ఇప్పుడు 8 టీఎంసీ పర్ డే పోతిరెడ్డిపాడు దగ్గర అది ఎన్హాన్స్మెంట్ చేయాలని చెప్పేసి
ఆ జీవో 203/2020లోనే ఇచ్చి ఉన్నారు. సో కృష్ణా నది పరివాహక ప్రాంతం యొక్క ప్రత్యేక రూపురేఖల గురించి కొంత, ఈ బేసిన్ దాదాపు త్రిభుజాకారంలో ఉంటుంది. విజయ్ కుమార్, ఇవన్నీ కలిపి ఎన్ని టీఎంసీలు అయినాయి? ఇవన్నీ శ్రీశైలం బ్యాక్ వాటర్స్ లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకోబోయేది 1.1 3 టీఎంసీ ప్లస్ 8 టీఎంసీ, సార్. అంతేనా సార్ You put that slide. టోటల్ గా ఎన్ని తీసుకుంటున్నారు? okay. ఒక లైన్ Yes, చెప్పుర్రు, this అంత is a అర్థం slide. కావడానికి. ఇక్కడ అంటే తర్వాత టేబుల్ పెట్టినాం సార్. టేబుల్ ఉంది సార్. ఓకే, 9.6 టీఎంసీ పర్ డే తీసుకునే విధంగా టోటల్ మీద టోటల్ మీద సార్, శ్రీశైలం నుంచి. అదే శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి. శ్రీశైలం బ్యాక్ వాటర్స్ ఎట్లా నుంచి. పోతే కింద పోయేటి నాగార్జున సాగర్ కృష్ణా డెల్టాకు పోయేది వేరు. వేరే సార్ ఆల్మోస్ట్ ప్రతిరోజు ఒక 10 టీఎంసీలు తీసుకెళ్లడానికి ఉంది అన్ని రకాల ప్రాజెక్టులు కన్సీవ్ అయినాయి సార్. బిఫోర్ 2020 సార్ అంతే కదా? సార్ 20 సంవత్సరానికంటే ముందే ఇవన్నీ దారిలో పడ్డాయి, టెండర్లు కానీ ప్రాజెక్టులు కానీ అన్ని. సార్ ఓకే, సో బేసిన్ యొక్క స్వభావాన్ని ఒకసారి చూస్తే, బేసిన్ దాదాపు త్రిభుజాకారంలో ఉంటే దాని ఆధారం పశ్చిమ కనుమలు వెంబడి ఉంటుంది. విజయవాడ వద్ద శిఖరం మరియు కృష్ణానది వద్ద మధ్యస్థం అంటే మీడియన్. కృష్ణానది మొత్తం ఆ త్రిభుజానికి మీడియన్